మనం శివ అని దేన్నైతే అంటామో అది చాలామంది మనుషులకు, చాలామంది అన్నప్పుడు కొద్ది మందిని మినహాయిస్తే ఆ అల్ప జనాభా తప్ప మిగతా వాళ్లకు మనం శివ అని దేన్నైతే అంటున్నామో అది అర్ధరాత్రి 0 గడియల్లో మాత్రమే లభ్యమవుతుంది. అదే ఆ నిశీధి సమయం, ఇతర వేళల్లో కాదు. ఒకవేళ మీరు వేరే సమయాల్లో ఆ పార్శ్వాన్ని స్పృశించాలంటే అప్పుడు మీతో మీరు చేసుకోవలసిన పనులు చాలా ఉంటాయి. లేదంటే చాలామందికి ఆ కోణాన్ని తాకే సామర్థ్యం ఉండదు. ఇక ఇప్పుడు అర్ధరాత్రి నిద్రలేచి ఏవేవో చేయడం మొదలు పెట్టకండి. మీకు తెలుసు, శివుడికి అనేక రూపాలున్నాయి. ఆయన కొన్ని రూపాల్లో వస్తే మీరు వాటిని తట్టుకోలేరు. అది అద్భుతంగానే ఉండొచ్చు, అంతిమ లెక్కల్లో అది అద్భుతమే కావచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది భయంకరంగా ఉండొచ్చు. కాబట్టి ఇది కేవలం చీకటి వల్లనో లేక ఏదో విపరీతమైన వెర్రి వల్లనో కాదు. వాళ్ళు వెళ్ళి శ్మశాన వాటికలు, ఇతర ప్రదేశాల్లో ఆ అర్ధరాత్రి వేళలో కూర్చునేది ఎందుకంటే వాళ్లకు అనుభవపూర్వకంగా తెలియకపోయినా ఆ సమయానికే అది లభిస్తుందని వారికి సంప్రదాయం ద్వారా తెలుసు. నాకైతే ఎందుకో తెలియకుండానే ఈ శ్మశానాల్లో కూర్చునేవాణ్ణి. అసలెందుకు వెళ్తున్నానో కూడా తెలియకుండా అర్ధరాత్రి వేళ అక్కడ కూర్చునేలా ఎప్పుడూ ఆకర్షించేది. నేనేదో అన్వేషిస్తున్నాన్ని కూడా కాదు, కేవలం అది నాలో కుతూహలాన్ని రగిల్చింది. ఈ చనిపోయిన మనుషులకు అసలు ఏమవుతుంది అని. అప్పుడు నా వయసు కేవలం 13 ఏళ్ళు. దసరా సెలవులకు వెళ్ళాం. అదొక 15 రోజులుంటుంది. తిరిగి వచ్చాక చూస్తే మా క్లాస్మేట్ ఒకరు చనిపోయారని తెలిసింది. ఒక అమ్మాయి. సెలవుల సమయంలో తను న్యూమోనియాతో చనిపోయింది. అప్పుడు వాళ్ళ తమ్ముడొచ్చాడు. వాడు మాకంటే 1 ఏడాది జూనియర్. తను సెలవుల్లో చనిపోయింది అని చెప్పాడు. మొదట్లో మేమది సరదా అనుకుని ఆడపిల్ల గొంతుతో బదులిస్తూ తన అటెండెన్స్ పలికేవాళ్లం. ఎందుకంటే అటెండెన్స్ బుక్లో ఇంకా తన పేరు పిలుస్తున్నారు. కానీ కొంతకాలానికి ఇది నన్ను భయపెట్టింది. ఆ అమ్మాయి మా వయసే, సరిగ్గా ఇక్కడే ఉండేది. ఉన్నట్టుండి మాయమైపోయింది. అసలు ఆమె ఎక్కడుంది? కొన్ని రోజులయ్యాక తిరిగొస్తుందేమో అనుకున్నాను. కాని తర్వాత అర్థమైంది, నాటకం కాదు, తను వెళ్ళిపోయింది. ఇది నన్ను ఇలా కుదిపేసింది. నేను కొద్ది రోజులు స్కూలుకి కూడా వెళ్ళలేదు. ఇదొక భావోద్వేగము, ఇంకేదో కాదు. తన మీద నాకు అలాంటి ప్రత్యేక భావమేమీ లేదు. కానీ కేవలం ఆ జిజ్ఞాస. అచ్చం నాలా నిజమైన ఒక మనిషి పుఫ్ ఎక్కడా లేదు. కాబట్టి అసలు ఏమవుతుంది అన్నది నాకు నిజంగా తెలుసుకోవాలనిపించింది. అది నా మదిని తొలిచేసింది. తెలుసుకోవాలనుకున్నా. అందుకే స్వయంగా చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా నైజం అది. వెళ్ళి ప్రతిదీ స్వయంగా చూడాలనుకుంటాను. అలా వెళ్ళి మా నాన్నగారి మెడిసిన్ క్యాబినెట్ అంతా వెతికాను. అప్పుడు నాకు బార్బిట్యూరేట్స్ బాటిల్ దొరికింది. దాన్ని బయటికి తీశాను. అది తెరిచి ఉండటంతో లెక్క పెట్టా. అందులో 98 బిళ్ళలున్నాయి. ఆ తర్వాత నేను ఊరికే చనిపోవడానికి ఎన్ని కావాలి అని కనుక్కున్నాను. ఒక పెద్ద మనిషి చనిపోవడానికి 25-30 టాబ్లెట్లుంటే చాలు అని చెప్పారు. అప్పుడు నాకు 13 ఏళ్లే కదా, 98 సరిపోతాయి అనుకున్నాను. నా దగ్గర చాలా వస్తువులుండేవి, చాలా రకాలు. అవేమిటో మీకు చెప్పను. వాటన్నింటినీ నా స్నేహితులకు పంచేసి కొందరితో నేను వెళ్తున్నాను, అసలు ఇదేమిటో చూడాలి అన్నాను. వాళ్ళు నేను జోక్ చేస్తున్నాననుకున్నారు. వస్తువులు వస్తున్నందుకు సంతోషపడ్డారు. ఎవడో పిచ్చివాడు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకున్నారు. అలా ఇంటికి వెళ్ళాను. ఖాళీ కడుపుతో ఉంటే బాగుంటుందని తెలుసు. అందుకే డిన్నర్ తినను అన్నాను. కడుపు నొప్పిగా ఉంది, తిన్ను అని చెప్పి ఆ 98 బార్బిట్యూరేట్స్ మింగేసి పడుకున్నాను.
ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. 3 రోజుల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచాను. నేను స్వర్గంలోనూ నరకంలోనూ లేను. పైన దూలాలు చూడగానే అర్థమైంది అది మా నాన్నగారి హాస్పిటల్ అని. వెంటనే కళ్ళు మూసుకున్నాను. నేను తప్పుడు చోట ఉన్నానని నాకు తెలుసు. 3 రోజులు నాకు రకరకాల స్టమక్ వాషులు చేసి డ్రిప్ ఎక్కించి సాధ్యమైనవన్నీ చేశారు. నన్ను వదల్లేదు. 3 రోజుల తర్వాత ఇదంతా జరిగాక కూడా నాకేమీ తెలీదు. నాకు తెలిసిందల్లా 3 రోజులు శూన్యంలో ఉన్నాను. ఇప్పుడు హాస్పిటల్ బెడ్పై ఉన్నాను. అప్పుడు అర్థమైంది తెలుసుకునే మార్గం ఇది కాదు అని. మరణం తర్వాత ఏమవుతుంది తెలుసుకోవాలనే తపనతో నేను శ్మశానాల్లో చాలా సమయం గడిపాను. ప్రజలు నాతో ఇక్కడ దయ్యాలుంటాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పారు. వాళ్ళు భయంకరమైనవి అని చెప్పిన ప్రతి చోటుకు వెళ్ళి ఆ రాత్రి అక్కడ పడుకునేవాణ్ణి. ఈ రోజు అవి రాలేదు అనేవాళ్ళు. ఒక ఆయన ప్రతి అమావాస్యకు వెళ్ళి దయ్యాలకు రక్తం పెడతాను అన్నాడు. రోజు వేలు కోసి కోసి అరిగిపోయిందని నాకు చూపించాడు. అమావాస్య వెంబడి అమావాస్య నేను కూడా అతనితో వెళ్ళాను. కానీ ఆ అమావాస్యకు అవి రావు. అలా అన్ని రకాల చోట్ల వెతుకుతూ తిరిగాను. నల్లటి వస్త్రాలు ధరించిన మరో వ్యక్తి ఉండేవాడు. ఆయన నన్ను తన పూజాస్థలం లాంటి ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ నల్లటి బట్టతో కట్టిన ఎన్నో సీసాలున్నాయి. Where so many bottles all corked up, tied with black cloth. ఆ గాజు సీసాల్లో దయ్యాలన్నింటినీ బంధించానని చెప్పాడు. ఆయన దగ్గర నుంచి ఒక సీసా దొంగిలించాలని ఆయనతో స్నేహం చేశాను. కానీ ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఏ ఒక్క సీసా కూడా నాకు చిక్కనివ్వలేదు. కానీ ఏ సీసాలో నుంచి ఒక్క దయ్యం కూడా బయటకు రాలేదు తెలుసా. అప్పుడే నేను శ్మశాన వాటికలో కూర్చున్నాను. అది ఇక్కడ కనబడుతుందేమోనని. అప్పుడే చనిపోయిన వారిని చూడాలనుకున్నాను. బహుశా వాళ్లను కాల్చినప్పుడు అది బయటపడుతుందేమో. అది ఎక్కడుందో చూడాలనిపించింది. వాళ్ళు రాత్రి సరిగ్గా 12 గంటలకు చెట్టుకు మేకు కొడితే అది వస్తుంది అన్నారు. నేను వెళ్ళి ప్రతిరోజు ఆ చెట్టుకు మేకులు కొట్టేవాణ్ణి. గడియారం వంక చూస్తూ ఖచ్చితంగా 12. Turn, turn, turn. ఏదీ రాలేదు. నేను అక్కడ కూర్చున్నప్పుడు జనం మృతదేహాలను తెచ్చేవారు. వాళ్ళంతా తెలుసా ఎంతో ఏడ్చి అరిచి హంగామా చేసేవారు. కానీ ఎవరూ అక్కడ ఎక్కువసేపు ఉండరు. మహా అయితే అరగంటో గంటో ఉంటారు. అది కాలడం మొదలవగానే వాళ్ల పని అయిపోతుంది. వాళ్లకు ఇతర పనులుంటాయి కదా, అందుకే వెళ్ళిపోతారు. నేను వందలాది దహన సంస్కారాలను చూశాను. కానీ కనీసం 80% లేదా అంతకంటే ఎక్కువ మంది ఆఖరి నిప్పుకణిక ఆరే వరకు వేచి ఉండరు. మంటలు అంటుకోగానే వాళ్ళు అక్కడ నుంచుంటారు, ఏడుస్తారు, గడియారం చూసుకుంటారు. ఇక వెళ్దాం వెళ్దాం పదండి అంటారు. ఎందుకంటే ఇది కొన్నిసార్లు 5, 6, 7 గంటల పాటు కాలుతూనే ఉంటుంది. కాబట్టి అరగంటో 30 గంటో ఉండి కొంత సమయం తర్వాత వెళ్ళిపోతారు, దేహానికి పూర్తిగా మంటలు అంటుకోగానే. కానీ దేహానికి బయట మాత్రమే మాంసం ఉంటుంది, లోపల ముఖ్య నిర్మాణం ఉంది. మీకు ఆకారం ఎలా వచ్చింది? మీరిలా కూర్చున్నారంటే కారణం ఎముకలే, ఆ అస్థిపంజరమే. ఈ అస్థిపంజరంలో అతి సులభంగా కాలిపోయేది వెన్నెముక. ఎందుకంటే అందులో ఎముక భాగం చాలా తక్కువ. అంతేకాదు అది ఒకే ఒక పొడవాటి ఎముక కాదు. కాబట్టి మధ్యలో ఉండే ఆ స్నాయువుల్లాంటివి కాలిపోగానే అది విడిపోతుంది. తల వీటికి అతుక్కునుంటుంది. కాబట్టి చాలాసార్లు ఆ తల డూడుప్ 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 అంటూ దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. అదేం ఎక్కడికి పారిపోవాలని చూడట్లేదు. వాళ్లు కట్టెలను పేర్చిన విధానం వల్ల కాలే కొద్దీ ఆ కట్టెలు కుప్పకూలుతుంటాయి. దాంతో చేతులు కాళ్ళు అలా దొర్లలేవు గాని తల మాత్రం ఎప్పుడూ దొర్లిపోతూ ఉంటుంది. నేను వెళ్ళి దాన్ని ఒక కర్రతో తీసి మళ్ళీ అందులో వేసేవాణ్ణి. ఎందుకంటే ఒకవేళ దయ్యం తలలో ఉంటే అది బయటికి రావాలని నా కోరిక. ఏదీ రాలేదు. కాబట్టి ఇలాంటివి జరిగేటప్పుడు ఎవరూ అక్కడ ఉండాలనుకోరు. ఒక విషయం ఏమిటంటే బతికున్నప్పుడు వాళ్ళను ప్రేమించుండొచ్చు, వాళ్ళను నిజంగానే ప్రేమించారనే అనుకుందాం. అయినా సరే వాళ్ళు చనిపోయాక ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎవరూ ఇష్టపడరు. శవాలంటే ఉండే భయం అంతా ఇంతా కాదు.
నేను నా స్నేహితుల్లో ఒకరిని మైసూర్లోని క్షయవ్యాధి ఆసుపత్రి మార్చురీకి తీసుకెళ్లాను. సమాజంలో 90% మందికి శవాలంటే ఎంత భయమో మీరు చూడాలి. What level of fear they have about a dead body? శవాలెప్పుడూ లేచి మిమ్మల్ని తన్నలేదు, కొట్టలేదు, మీపై దాడి చేయలేదు. అలాంటిదేదీ ఎన్నడూ జరగలేదు. అసలు ఒక్క ఉదాహరణ కూడా లేదు, అవునా? ఒక్కటంటే ఒక్క సంఘటన లేదు. కానీ అందరూ శవాలంటే వణికిపోతారు. ప్రాణాలతో ఉన్నవారే మీకు హాని చేయగలరు. చనిపోయిన వారెన్నడూ హాని చేయలేదు. కానీ వాళ్లలో ఎనలేని భయం ఉంటుంది. ప్రాథమికంగా అది వాళ్ల సొంత మరణాన్ని గుర్తు చేస్తుంది. దాన్ని ఎదుర్కోవడం వాళ్ళకిష్టం లేదు. అప్పుడు బహుశా 19 ఏళ్లుంటాయేమో. అప్పటికే నేను ఇలాంటివి చాలా చూశాను. ఈ స్నేహితుడు చాలా సాధారణ వ్యక్తి. పిరికివాడేమీ కాదు, దృఢంగా బాగానే ఉంటాడు. మేమిద్దరం లోపలికెళ్ళాం. ఎవరో ఒక శవాన్ని గుర్తించాల్సి వస్తే వెళ్ళాం. అందుకే వాణ్ణి లోపలికి తీసుకెళ్లాను. ఆ కేర్ టేకర్ దాన్ని తెరిచాడు. మేం లోపలికెళ్ళాం. 12-13 శవాలుండొచ్చు అక్కడ. కాబట్టి మేం దగ్గరగా వెళ్ళి చూడాల్సి వచ్చింది. వాడు భయపడిన తీరు నమ్మలేరు. వాడు చచ్చిపోతాడేమో అనుకున్నాను. ఆ రేంజ్లో భయపడ్డాడు. అక్షరాల వాళ్ళలో ఉన్నదంతా బయటికొచ్చేసింది. ఆ శవాలను చూసి వాడలా ఉనికిపోయాడు. అవి కేవలం సాధారణ శవాలే. అవేమీ వికృతంగా లేవు, కుళ్ళిపోలేదు, ఏమీ అవలేదు. మామూలు శవాలే. సరే, మార్చురీ వాసన కొడుతుందనుకోండి. దగ్గరగా ఉండి దాన్ని భరించలేరు. సహజంగానే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. నేనెప్పుడైతే అంతర్ముఖుణ్ణయ్యానో అప్పుడే ఆ దయ్యాన్ని నా లోపల గుర్తించాను. ఇంకెక్కడ వెతికినా అది నాకు దొరకలేదు. కానీ శ్మశాన వాటికలో రోజూ గడిపే ఈ ప్రయత్నం అంతా ఒకటి మాత్రం 100% స్పష్టమయ్యేలా చేసింది. అదే మరణం. చాలా స్పష్టంగా నా గురించి నాకు ఎలాంటి సందేహాలు లేవు. నాకే తెలుసు ఇది పరిమిత కాలమని. ఇది పరిమిత కాలమే అని తెలిసాక మీ జీవితాన్ని చాలా సమర్థంగా దిద్దుకుంటారు. మీరిక్కడ శాశ్వతంగా ఉంటామనుకుంటున్నారు. కాబట్టి మీకు ఎంతో సమయం ఉంటుంది. మీకు ఏమాత్రం అనవసరమైన పనులెన్నో చేయడానికి. ప్రస్తుతం అన్ని రకాల నిరర్థక పనులు జరుగుతున్నాయి. ఎన్నో అనవసరపు మాటలు, పనులు, అనవసరపు భ్రమలు సృష్టించబడ్డాయి. కేవలం మీరు శాశ్వతం అనుకోవడం వల్లే. ఒకవేళ మీ మరణం తథ్యం అని అనుభూతిపూర్వకంగా తెలిస్తే మీరిలా ఇక్కడ కూర్చున్నప్పుడే అది జారిపోతోంది. మీ జీవం. అవునా కాదా? మీరిక్కడ కూర్చున్నప్పుడే అది జారిపోతోంది. మీకిది స్పృహలో ఉంటే ఎవరితోనైనా గొడవ పడే సమయం మీకుంటుందా? లేక ఇతర పనికిమాలిన పనులు చేసే సమయం ఉంటుందా? ఉండదు. మీకు ఏది నిజంగా ముఖ్యమో అది మాత్రమే చేస్తారు. ప్రతి మనిషి తనకు ఏది ముఖ్యమో అది మాత్రమే చేస్తే ఈ ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ మరణాన్ని అంగీకరించడం అనేది అత్యంత ముఖ్యం. ఎంత చిన్న వయసులోనే దీనిపై స్పష్టత వస్తే అంత శ్రేయస్కరం. ఎందుకంటే మీ జీవితాన్ని వివేకంతో తీర్చిదిద్దుకుంటారు.